నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. రేవంత్ రెడ్డి నియోజకవర్గం చుట్టుపక్కల కొడంగల్ గ్రామం పక్కన చూసుకుంటే అక్కడ ఫార్మాసిటీ కంపెనీ వస్తుంది. అక్కడ చాలామందికి జీవనోపాధిని కల్పిస్తున్నామని చెప్పిన రేవంత్ సర్కార్ ఈరోజు అసలు భాగవతం అసలు బండారం బయటపడ్డది. ఆ ఏందా ముచ్చట ఒకసారి చూద్దాం. ఇక 10,000 కోట్లు భూ కుంభకోణం ప్లాన్ వేసిన బడా నేతలు, కోర్టు జోక్యంతో బెడిసిగొట్టిన మాస్టర్ ప్లాన్, ఫార్మాసిటీ భూములు వెనక భారీ కుట్ర. గ్రీన్ ఫార్మాసిటీ కోసం దాదాపు 13,000 ఎకరాలు సేకరించిన గత ప్రభుత్వం 1,000 లేదా 2,000 ఎకరాల్లో ఫార్మాసిటీ, మిగతా 10,000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ ధందాకు మాస్టర్ ప్లాన్. దాంట్లో భాగంగానే ఫ్యూచర్ సిటీ ప్రకటనలు. అందుకే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు అంటూ లీకులు. ఫ్యూచర్ సిటీ 4th సిటీ పేరుతో హైడ్రామా. కోర్టుకు వెళ్లిన భూములు ఇచ్చిన రైతులు ఫార్మాసిటీపై క్లారిటీ ఇవ్వాలంటూ ఇటీవలే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ఫార్మా రద్దు లేదంటూ కోర్టుకు ప్రభుత్వం వివరణ. ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి సేకరించిన భూమిని ఫార్మాసిటీ కోసమే వాడాలి, లేదంటే తిరిగి రైతులకే ఇచ్చేయాలి. ఆ భూమిని వేరే అవసరాలకు వాడకూడదని గతంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు రైతులకు వరంగా మారిన గత ప్రభుత్వ గెజిట్. మా భూములు మాకిచ్చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్న ఫార్మాసిటీ నిర్వాసిత రైతులు. ఫార్మాసిటీ రద్దు, రైతుల భూములు వెనకున్న హామీలతో గెలిచిన స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అని ఒక ముచ్చట రావడం జరిగింది. అయితే మిత్రులారా, ఇక్కడ సంగతి ఏంటంటే అక్కడ ఏదైతే కొడంగల్ చుట్టుపక్కల ఏవైతే ఊర్లు ఉన్నాయో ఆ గ్రామస్తుల యొక్క రైతన్నల యొక్క భూములు లాక్కొని ఇక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా మంది ప్రజలకు, విద్యార్థులకు, యువ విద్యార్థులకు ఉద్యోగ జీవితాలను కల్పిస్తామంటూ రేవంత్ సర్కార్ ప్రకటన చేసింది. దానికోసం 5,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళింది. దేనికోసం? కొడంగల్ డెవలప్మెంట్ కోసం. మరి ఆ ఫార్మాసిటీ అక్కడికి రావడంతో కొన్ని ఎకరాలకు ఇక్కడ చూసుకుంటే 13,000 ఎకరాలు సేకరించి గత ప్రభుత్వం 1,000 లేదా 2 ఎకరాల్లో ఫార్మాసిటీ, మిగతా 10,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ ధందాకు మాస్టర్ ప్లాను. అక్కడ ఎంత వాడుకుంటారా అంటే 2,000 ఎకరాలు మాత్రమే ఫార్మాసిటీకి ఉపయోగించుకోవాలి. మిగతాది తదితర వీళ్ళు ఏం ప్లాన్ చేసిళ్ళు? రియల్ ఎస్టేట్ ధందా నడుపుకుందాం. వీళ్ళ పనులేందయ్యా మిత్రులారా అంటే రేవంత్ రెడ్డి కానీ, తిరుపతి రెడ్డి కానీ, కొండలరెడ్డి కానీ మొదటి నుంచి భూదందాలు చేసుకుంటూ, రియల్ ఎస్టేట్లు చేసుకుంటూ ఎవరిని ఎట్లా ముంచాలి, ఎవరి నుంచి ఎట్లా తీసుకోవాలనేది వీరికి పుట్టుకతోనే పెట్టిన విద్య లాంటిది. అట్లాంటిది వీళ్ళు రైతుల భూములు లాక్కొని ఇక అక్కడ ఫార్మాసిటీ పెట్టుడు ముచ్చిన పక్కన పెడితే దందాలకు భారీగా ప్లాన్ పడ్డారు. రైతన్నలు మా భూములు మాకు ఇచ్చేయండి, మా భూములు మాకే కావాలి, మీ ఫార్మాసిటీలు మాకు వద్దు, కోట్లు విలువ చేసే భూముల్ని మీకు పుక్కట్లు ఇవ్వడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు అంటే అదే మైకులు పట్టుకొని మన టీము కొడంగల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి ఈ భాగవతాన్ని బయటపెట్టిన జర్నలిస్ట్ శంకర్ పైన దాడి చేయడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం గెజెట్ ఏదైతే పెట్టిందో దాని ద్వారా ఈరోజు కోర్టు అయితే వీళ్ళ యొక్క ప్లాన్ని బెడిసి కొట్టింది. బెడిసి కొట్టడంతో తీరా ముల్లా మూటే సర్దుకొని ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చే అంటే ఇక మూతి మీద సరిసినట్టు అయింది. కోర్టు ఆ విధమైన మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ ప్రజలకి న్యాయం చేకూరింది. ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా మళ్ళీ వారి భూములని వారు సాగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ గత ప్రభుత్వం చేసిన మేలు తప్ప ఈ ప్రభుత్వం అన్యాయానికి, అవినీతికి పాల్పడింది కాబట్టి గత ప్రభుత్వం చేసిన గెజెట్ తోటి వారికి మేలు జరగడం జరిగింది. అంటే కేసీఆర్ ఉన్న హస్తం ఎప్పటికీ చిరకాలంగా సాగుతూనే ఉంటుంది. ఏవైతే కారు కూతలు కూసిన సన్నాసులు స్టేజీల మీద ఎక్కి కేసీఆర్ 10 సంవత్సరాల్లో 1,000 కోట్ల ఎకరాలు, వేలల్లో లక్షల్లో ఎకరాలు కబ్జాలకు పాల్పడ్డారని చెప్పిన సన్నాసులు ఈరోజు వాళ్ళే కబ్జాలకు పాల్పడ్డారు. వాళ్ళే ఈరోజు రియల్ ఎస్టేట్ దందాలకు ముందుకు రావడం జరిగింది. ప్రజల్ని బట్టబయలు చేయడం అనే ప్లాన్ వేసుకున్నారు వీళ్ళు. ఫార్మా కంపెనీ అని ఒక హై డ్రామా తోటి డ్రామాని క్రియేట్ చేసిళ్ళు. ఇక్కడ ఎమ్మెల్యేలు, సీఎంలు, మినిస్టర్ల పదవులు నడుస్తలేవు. అన్నదమ్ములు అయి ఉంటే చాలు రియల్ ఎస్టేట్ దందాలు, ప్రజలపైన జులుంలు, ఇంకా మిగతాది చేయడానికి ప్రధానంగా కుట్రలు అనుకున్నారు. మిత్రులారా, ఇది మీరు తెలుసుకోవాలి. ఎట్టకేలకి తిరుపతి రెడ్డికి మంచిగానే అయిందిలే. ఇక